అండాశయాల్లో ఏమవుతుందంటే విడుదలైన ఫాలికల్ కొలాప్స్, అంటే దాంట్లో నుంచి ఆ నీరు అండం బయటికి వచ్చేసింది కాబట్టి అది కొలాప్స్ అయిపోతుంది. కానీ దానికి ఇంకొక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గర్భసంచి మీద ప్రభావం చూపించి దాన్ని పెంచడానికి చాలా ఇంపార్టెంట్. అంటే రక్త ప్రవాహం పెంచి ఎంబ్రియో గనుక అక్కడికి వస్తే, పిండం గనుక అక్కడికి వస్తే అది అతికి బేబీలాగా ఫామ్ అవడానికి చాలా ఇంపార్టెంట్. ఈ పిండము ఒక 5 రోజుల తర్వాత, ఫలదీకరణం అయిన 5 రోజుల తర్వాత గర్భసంచికి వచ్చినప్పుడు అతకడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రక్రియ మీరు అర్థం చేసుకుంటే న్యాచురల్గా కూడా ట్రై చేయడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే పీరియడ్ టైమింగ్ ఎన్ని రోజులున్నా, అంటే 28 days 32 days ఎన్ని రోజులున్నా మీ టైమింగ్ 15 days ముందు మీ అండం విడుదలవుతుంది. సో మీరు ఒక 2-3 months ఈ యావరేజ్ చూసుకుంటే, మీ ఓవ్యులేషన్ అండం విడుదల ఎప్పుడవుతుందో చూసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. దీని గురించి ఇంకా కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. థ్యాంక్ యూ.